1975లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా బాంబేలో ఒక క్యాంప్ ఏర్పాటు చేసింది. ఆ క్యాంపులో అప్పుడప్పుడే పైకొస్తున్న యంగ్ క్రికెటర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది. వాళ్ళలో కపిల్ దేవ్ అనే కుర్రాడు కూడా ఉన్నాడు. సరే, ట్రైనింగ్ మొదటి రోజున మంచి ఎండలో గంటల తరబడి ప్రాక్టీస్ చేశాక ఆ కుర్రవాళ్ళందరికీ 2 చపాతీలు కొంచెం కూర మాత్రం భోజనంగా పెట్టారు. కపిల్ దేవ్కి ఇది ఎంత మాత్రం సరిపోలేదు. ఇంకొంతమంది కుర్రవాళ్ళని వెంటేసుకుని ఆ క్యాంప్ హెడ్ అయిన కేకి తారాపూర్ దగ్గరికి వెళ్ళాడు. మీరు పెట్టే భోజనంతో ఎవరి కడుపు నిండదు. పైగా నేను ఫాస్ట్ బౌలర్ని. నేను ఎంతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎంతో వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. అందుచేత ఈ భోజనం నాకు అసలే సరిపోదు అన్నాడు కపిల్ దేవ్. అప్పుడు తారాపూర్ ఇచ్చిన జవాబు తాను ఎన్నటికీ మర్చిపోనని కపిల్ దేవ్ అన్నాడు. యంగ్ మ్యాన్, భారతదేశం 40 ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతోంది. ఈ రోజు వరకు భారత జట్టులో ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా లేడు. ఫాస్ట్ బౌలర్ అట. ఇలాంటి జోక్ నేను ఎప్పుడూ వినలేదు అన్నాడు తారాపూర్. నా క్రికెట్ కెరీర్ని తారాపూర్ మాటలే మలుపు తిప్పాయి అంటాడు కపిల్ దేవ్. అప్పటిదాకా కేవలం బ్యాట్స్మెన్ మీద, స్పిన్ బౌలర్స్ మీద డిపెండ్ అయిన భారత క్రికెట్ జట్టుకి మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ దొరికాడు. అతనే కపిల్ దేవ్. అతని ద్వారా ఎంతో మంది ఫాస్ట్ బౌలర్స్ ఇన్స్పిరేషన్ పొందారు. ఇండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ బౌలింగ్లో స్టీరియో టైప్ను బ్రేక్ చేసిన మొట్టమొదటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అన్నమాట.